ఒక చిన్న స్పెషల్ ఎపిసోడ్ ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు లాస్ట్ రోజు అనమాట, చివరి రోజు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు ఇవాళ. రేపు ఒకరోజు గ్యాప్ ఉంటుంది, ఎల్లుండి పోలింగ్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక తీన్మార్ మల్లన్న మనం గత వారం రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఎవరైతే నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి ఆయన పదవి కోసం ఆయన కోసం మాత్రమే ఇన్ని రోజులు రకరకాల పార్టీలు మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వంచన జరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలా ఆయన పోటీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కొంతమంది నేను మార్నింగ్ న్యూస్లో ఇవాళ తీన్మార్ మల్లన్న షోను చూస్తూ ఉంటే ఆయన కొంతమంది ఓయూకెల్లో కొంతమంది విద్యార్థులని, కొంతమంది కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులను తీసుకొచ్చి తన స్టూడియోలో పెట్టి తీన్మార్ మల్లన్నకే నా మద్దతు అని చెప్పేసి కొంత పెయిడ్ ప్రమోషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పెయిడ్ ప్రమోషన్ అంటే ఓటమి భయం తీన్మార్ మల్లన్న కళ్ళ లోపల, ఆ మొహం లోపల క్లియర్ కనపడతా ఉంది. ఆ భయంతో కొంతమందిని తీసుకొచ్చుకొని మళ్ళీ అదే స్టూడియోలో కూర్చోబెట్టుకొని అందరితోని నా మద్దతు మీకే అని చెప్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే మొన్న ప్రచారంలో భాగంగా కొంత బిట్స్ బిలానీని ఎన్నుకుంటారా లేకపోతే పల్లి బఠానీలను ఎన్నుకుంటారా అని చెప్పేసి కొంత పొలిటికల్ సర్కిల్లో పొలిటికల్ కామెంటు రావడంతో దాన్ని కోణంగా చేసుకొని ఒక ఎమోషనల్గా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంటే బిట్స్ బిలానీలో చదువుకున్నటువంటి వాళ్ళే మేధావులా, అల్ల చదువుకున్నటువంటి వాళ్ళే గ్రేటా, ఇక్కడ మిగతా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు పల్లి బఠానీలు అమ్ముకుంటోళ్ళ అన్నట్టుగా దాన్ని వేరే యాంగిల్కి తీసుకుపోయింది ఈ సోకాల్డ్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఈ కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు. అయితే దీని మొత్తానికి ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఓయూలో చదువుతున్నటువంటి వాళ్ళని కానీ, కేయూలో చదువుతున్నటువంటి వాళ్ళని కానీ, మిగతా యూనివర్సిటీలలో ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో చదువుతున్నటువంటి వాళ్ళని కానీ ఎవరిని కూడా పల్లి బఠానీలు అమ్ముకుంటారు అని చెప్పేసి ఎవరు అనలే. వీడు తీన్మార్ మల్లన్న అనేటోడు పల్లి బఠానీలు అమ్ముకుంటాడు, బూతులు మాట్లాడేటోడు, ఒక విలువ లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాన్ని ఒక ఎమోషనల్గా రెచ్చగొట్టి దాని మీద ఏదో మార్నింగ్ కొంత డ్రామా నడిపించేటువంటి ప్రయత్నము మనోడు చేస్తే ఇక మనం కూడా కొంతమంది విద్యార్థులకి, కొంతమంది ఇప్పుడైతే పట్టభద్రులు ఉన్నారో ఆ పట్టభద్రుడిని కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి నేను ఆ తీన్మార్ మల్లన్న ఏమేమి మార్నింగ్ ఎంత డ్రామా చేసిండో నేను ఒకసారి నాకు ఫోన్లో చూపిస్తాను. నేను ఎందుకంటే స్క్రీన్ మీద వేయలేము. 1 మినిట్ చూపించిన తర్వాత కొంతమంది మిత్రులు మన కోసము లైన్లో ఉన్నారు జూమ్లో, వాళ్ళని కూడా మీకు అందరికీ పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి గ్రామాలలో ఉన్నటువంటి యువకులు ఇగో ఒక్కసారి చూడండి. ఇగో అంటే నేను వార్త చూసినా ఇగో ఇట్లా కొంతమందిని తీసుకొస్తా ఉన్నాడు అనమాట. ఇగో ఇట్లా కొంతమందిని తీసుకొచ్చి ఆడబెట్టి మేము మల్లన్నకే మద్దతు చేస్తున్నాము, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు మొత్తం తీన్మార్ మల్లన్నకే సపోర్ట్ చేస్తున్నారు అన్నటువంటి విధంగా ఏదో ఒక షో చేసేటువంటి ప్రయత్నం చేసిండు. అది కేవలం పెయిడ్, అంటే ఈయన ఎవరైతే డబ్బులు ఇస్తాడో వాళ్ళు మాత్రమే వచ్చి ఆ విధంగా పెయిడ్ చేసినట్టుగా కనపడతా ఉంది. అయితే దీని మీద కూడా స్పందిస్తేందుకు, అసలు ఎవరికి ఓటు వేయాలనే దాని గురించి స్పందిస్తేందుకు చాలామంది మిత్రులు పట్టభద్రులు లైన్లో ఉన్నారు. కొంతమంది మిత్రులను నేను జూమ్లోకి తీసుకోవడం జరిగింది, అందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇట్లా ఒకరి తర్వాత ఒకరికి ఇప్పటికే నేను లింక్ షేర్ చేయడం జరిగింది. చాలా మంది స్టార్ట్ అయ్యారు. ఒకరి నుంచి స్టార్ట్ చేద్దాము. నమస్తే బ్రదర్స్ అందరికి. నమస్తే అన్న. నమస్తే అందరు ఒకసారి నమస్తే అన్న. నమస్తే. ఇంకా మీ మిత్రులు ఎవరున్నా కానీ వాళ్ళకు లింక్ షేర్ చేయండి. ఎంతమంది వచ్చినా కానీ కొంచెం మనం మాట్లాడుకున్నటువంటి ఫెసిలిటీ కల్పించుకుందాం. మొదటిసారి విజయ్ నుంచి స్టార్ట్ చేద్దాము. నమస్తే విజయ్ భాయ్. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉన్నది, ఇంకా రేపు ఎలాంటి ప్రచారం ఉండదు, ఎల్లుండి మనం ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ ఒక్క రోజులో ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు, పట్టభద్రులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు అంటే కొంత ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి, లాస్ట్ డే కాబట్టి ఎలాంటి చెప్పదలుచుకున్నారు మీరు, ఏం చెప్పదలుచుకున్నారు అన్న? క్లియర్ గా ఈ నెల 27వ తారీఖున జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి విజయం ఆల్రెడీ దాదాపుగా ఖాయమైంది. ఎందుకంటే ప్రజల్లో తీన్మార్ మల్లన్నపై వస్తున్న వ్యతిరేకత, తీన్మార్ మల్లన్నటైనా ఒక తన క్యూనిస్ వేదికగా చేస్తున్న నానా యాగిని చూసి జనాలు ఇప్పటికే, ప్రజలు కానీ, పట్టభద్రులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ ఆయనపై ఇప్పటికే విసుగు చెంది ఒక విద్యావంతుడు, బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్ట్ ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి పట్టం కట్టేందుకు సిద్ధమై ఉన్నారు. ఇట్లాంటి సమయంలో ఏదో ఒక బదనాం చేయాలి, ఏదో ఒకటి బట్టగాల్చి మీదేయాలనే ఉద్దేశంతో
నిన్న మొన్న కేటీఆర్ గారు వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఒక బిట్స్ పిలానికి మరియు ఒక పల్లి బఠానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో బిట్స్ పిలాని వైపు ఉండాలని ఒక వ్యక్తిత్వ విషయాలను పోల్చే సమయంలో చేసిన వ్యాఖ్యలను నిన్న ఓయూ వేదికగా ఒక రాజకీయ పబ్బం గడుపుకునే బ్యాచ్ ఆయన ఎన్నికల ముందు ఒక పార్టీ, ఎన్నికల తర్వాత మరో పార్టీలకు పోయి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని దిష్టి బొమ్మను దానం చేసి ఏదో నేను పెద్ద మనిషిని అయిపోతా, ఒక పెద్దల మీద మాట్లాడితే కేటీఆర్ గారు లాంటి ఒక పెద్ద నాయకుడి పైన మాట్లాడితే నేను ఒక పెద్ద నాయకుడిని అయిపోతా అనే ఒక ఆలోచన ధోరణితో దిష్టి బొమ్మ దానం చేసి అన్ని విద్యార్థి అంటే ఏదైతే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాటిపైన కేటీఆర్ గారు ఆ వ్యాఖ్యలు చేసినట్టు వక్రీకరించడం జరిగింది. ఆ వ్యాఖ్యలో నిన్న మేము కాకతీయ యూనివర్సిటీ వేదికగా ఒక పరిశోధక విద్యార్థులం అందరం కలిసి ఖండించడం జరిగింది. అయితే ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేసిండ్రో, ఆ వ్యాఖ్యలను వక్రీకరించిండో ఆయనకి ఈ వేదికగా మానవతారాయు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక నిరుద్యోగ జేఏసీ అనే ఒక కొత్త వేదికను ఏర్పాటు చేసుకొని తన రాజకీయ పబ్బం గడుపుకునే ఒక కొత్త బ్యాచ్ కి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మానవతారాయ్ గారు, మీరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేయాలనుకున్నా మీ గత చరిత్రను ఒకసారి పరిశీలించుకోండి. మీ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఉస్మానియా విద్యార్థులను అడ్డా మీద కూలీలుగా పోల్చిన సందర్భాలు, అట్లాంటి మాటలు కూడా మా వద్ద ఉన్నాయి. మరి వాటికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజు వాళ్ళు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను వక్రీకరించడం మాకు బాధేస్తుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే వేదికగా ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను ఈ కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుంది. మరి వాటికి ఏం సమాధానం చెప్తారో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ నెల 27వ తారీఖున జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పకుండా పట్టభద్రులందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి తమ సంపూర్ణ మద్దతును తెలిపి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు పుస్తకాలు రాసే ఏనుగుల రాకేష్ రెడ్డి ఒకవైపు ఉంటే, తన క్యూన్యూస్ వేదికగా బూతులు తిట్టే తీన్మార్ మల్లన్న మరోవైపు ఉన్నాడు. విద్యార్థుల కోసం ఆరాటపడే రాకేష్ రెడ్డి ఒకవైపు ఉంటే, అంటే మళ్ళీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా మాట్లాడుతుందుకు, ఒకరి తర్వాత ఒకరు ఒక 2 minutes 3 minutes మీ అభిప్రాయం చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నిన్న ఒక వ్యక్తిని పోల్చిన దాన్ని యూనివర్సిటీలకు ఆపాదించి కొంతమంది నిరుద్యోగులను విద్యార్థులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది. దీన్ని ఏ విధంగా మీరు చూస్తారనేది చెప్పండి. నెక్స్ట్ శివతో మాట్లాడదాం ఒకసారి. శివ తర్వాత సిద్ధార్థతో మాట్లాడదాం, నెక్స్ట్ రవీంద్రతో మాట్లాడదాం. రైట్, నమస్కారం అన్న. మేము 46 జీవో బాధితులమన్నా. గత 11 నెలల నుండి మేము దీని మీద కొట్లాడుతున్నామన్నా. మాకు న్యాయం చేస్తా అని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. సరే, మేము 46 జీవో రద్దు చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాతో గడిచిన 5 నెలల్లో నాటాడుతుందన్న. ఇప్పటికీ కూడా మా తోటి మిత్రులు కాలికి బల్బం కట్టి ఇప్పటి వరకు తిరుగుతున్నామన్నా. గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తా అని చెప్పింది, చేయలేదు. సరే, ఆ గవర్నమెంట్ కూడా కొట్టేసి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చుకుంటే ఈ గవర్నమెంట్ న్యాయం చేస్తుందని చెప్పి దీని చుట్టూ తిరిగినా ఎవరు మాకు న్యాయం చేయట్లేదన్న. ఒక స్వతంత్ర అభ్యర్థి వచ్చిన అశోక్ సార్ తన సొంత డబ్బులు పెట్టుకొని ఈ రోజు అశోక్ సార్ తన సొంత డబ్బులు పెట్టుకొని తిరుగుతుంటే మేము అశోక్ సార్ కోసం ప్రయత్నిస్తున్నామన్నా. మాకు కావాల్సింది ఏంటంటే రాజకీయాలు కాదన్న, మాకు కావాల్సింది 46 జీవో రద్దు. ఈ రోజు మీరు గమనించినట్లయితే అన్న, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక అనేది శివ, ఒక చిన్న క్వశ్చన్ నీకోసం. ఏంటంటే ఇప్పుడు అశోక్ సార్ మీద మీరు అంటే 46 జీవో వాళ్ళందరూ కూడా అశోక్ సార్ వెంట ఉంటున్నారు, అశోక్ని గెలిపించుదామన్నటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అయితే అశోక్ మీద ప్రధానంగా ఎలిగేషన్ ఏంది? ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి కొంతమంది ఏం ఎలిగేషన్ చేస్తున్నారంటే, ఈ ఎవరైతే మన బల్మూరు వెంకట్ ఉన్నాడో, రేవంత్ రెడ్డి ఉన్నాడో, వీళ్ళే కావాల్చుకొని మల్లన్నను గెలిపించడం కోసం, ఓట్లు చీల్చడం కోసము ఈయనను బరిలోకి దించిండు అశోక్ని అని చెప్పేసి ఆయన మీద ప్రధానంగా ఎలిగేషన్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అన్న, ఇప్పుడు అశోక్ సార్ బల్మూరు వెంకట దించినట్టు ఉండేది. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అశోక్ సార్ గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, 46 జీవో విద్యార్థులకు న్యాయం చేయాలి, గురుకుల రీఎంబర్స్మెంట్ గురుకుల వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి నిరాహార దీక్ష ఎందుకు కూర్చుంటాడన్న? ఇదే బల్మూరి వెంకట అనే వ్యక్తి కనుక నిలబెట్టుంటే అశోక్ సార్ ఇవన్నీ ఎందుకు చేస్తారన్న? ఓకే, సిద్ధు మ్యూట్ అయిపోయింది ఇది, మనోడు ఫోన్లో నుంచి వెళ్ళిపోయాడు. శివ, హలో, వెళ్ళిపోయిందా? ఏది
ఇమీడియట్ గా నేను ఉపసంహరించుకుంటాను, 46 జీవో బాధితులకు న్యాయం చేస్తా అని చెప్తున్నా అశోక్ సార్. ఓకే రైట్. అంటే ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నావు శివ? పట్టభద్రులకు ఏం చెప్పదలుచుకున్నావు? పట్టభద్రులకి అన్న ఇప్పుడు ప్రధాన పార్టీలోని అభ్యర్థులు ఉన్నారన్న, ఎవరు విద్యార్థుల కోసం కొట్లాడారు, ఎవరు విద్యార్థుల తరఫున కొట్లాడారు వాళ్ళని చూడండి. ఎవరు కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించింది ఎవరు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన ఎవరు నిలబడ్డారు, వాళ్ళకి మద్దతు తెలిపండి. ఒక స్వతంత్ర అభ్యర్థి వచ్చిన అవసరం సార్, రేపు మా కోసం 46 జీవో, ఒకవేళ నేను ఓడిపోయినా గెలిచినా కూడా మీకోసం నిరాహార దీక్ష చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటున్నారు. ఒక్కరైనా చెప్తున్నా అందరూ మేము న్యాయం చేస్తాము, మేము చేస్తాము, ఇదే ప్రభుత్వం ఉందన్న, ఇదే తీర్మానం వల్ల అనుకుంటే ఇప్పుడే ప్రభుత్వం ఉంది. నిరాహార దీక్షలు చేస్తే ఒరిగేది ఉన్నాయి బ్రదర్, నిరాహార దీక్షలు చేస్తే ఒరిగేది ఏం లేదు. మన వాయిస్ వినిపించి మన కోసం ఎవరైతే మనం ఎన్నుకోవడం అనేది ముఖ్యం కదా బ్రదర్. నిరాహార దీక్ష చేస్తే ఏమొస్తాయి బ్రదర్? మరి ఎన్ని రోజులు కొట్లాడమంటారు అన్న? మేము 11 నెలల నుండి కొట్లాడుతున్నాం. ఎవరన్నా మాకు వచ్చి ఇవాళ కేటీఆర్ వచ్చి నిన్న మాట్లాడుతుండ్రు, ఇదే తీర్మానం వల్ల ఆఫీస్కి పోతే మొన్నటిదాకా రానియలేదు. ఈ రోజు మేము 46 లో ఉన్నామని గుర్తుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టుకుంటాం. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదన్న మా కోసం? ఇప్పటికి కూడా జీవితాలు నాశనం చేసుకుని ఒక్కొక్కరు రోడ్డు పెట్టుకొని తిరుగుతున్నాం 11 నెలల నుండి. మన నిరుద్యోగులమే కాకుండా బ్రదర్ ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు. పేద రైతులు గాని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వరి పండించిన రైతులు కూడా రోడ్ల మీద కళ్ళారు పోసుకొని వాళ్ళ మద్దతు బాధపడుతున్నారు. బ్రదర్ అంటే గవర్నమెంట్ అనేది మారడం వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. మనం కూడా మరి ఒకసారి ఆలోచించి మనం కూడా చదువుకున్న మేధావులో కూడా గొర్రెల్లాగా బావిలో పడి మళ్ళీ ఎవరిని ఎన్నుకుంటే మళ్ళీ బాధపడేది మనమే బ్రదర్. కాబట్టి ఆలోచించి ఒకసారి మనం టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నకు ఓటేస్తే 100% మనకు న్యాయం జరుగుతుంది. మీరు ఆలోచించాలి. అభిప్రాయం వాళ్ళది చెప్పనియండి, అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పనండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు ఈ విధంగా ఒక 2 యూనివర్సిటీల మధ్య పంచాయతీ లెక్క తీసుకొస్తా ఉన్నారు కొంతమంది కలిసి. సో దీన్ని మనం ఈ కోణంలో తీసుకపోతే బెటరు. సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మీ అభిప్రాయం మీది, ఎవరికి వచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి. కానీ ఇది కొన్ని 2 యూనివర్సిటీల మధ్య తీసుకుపోయి కొన్ని విద్యార్థి సంఘాలు ఇది ఒక ఎమోషన్ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద మాట్లాడదాం మనం అందరం. రైట్ రాజేంద్ర అన్న మీరు మాట్లాడండి నెక్స్ట్. ఈ నెల 27 జరిగే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ 3 జిల్లాల నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఏదైతే కూడా ప్రశ్నించే గొంతుగా ప్రభుత్వాన్ని సక్రమంగా నడవాలి, వాళ్ళు మొద్దు నిద్ర విడాలి అంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే, నిరుద్యోగులకు ఇచ్చిన సమస్యలు పరిష్కరించాలంటే, ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సీ డిఏ వాళ్ళకి సంబంధించిన అమలు కావాలంటే బలమైన ప్రతిపక్షం మండలిలో ఉండాలి. సరే ఇవాళ చాలా మంది ఎమ్మెల్సీ అంటే చాలా మంది పోటీ చేస్తారు. మేధావులు ఎవరు, మేతగాళ్ళు ఎవరు, పనిచేసేటోళ్ళు ఎవరు, ప్రజలకు మోసం చేసేటోళ్ళు ఎవరని కూడా ఇప్పటి పట్టభద్రులందరికీ కూడా ఒక సంపూర్ణమైన అవగాహన వచ్చింది. ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఇలా వ్యక్తి మల్లన్న అంటే వెళ్ళిండు, బ్లాక్ మెయిల్ చీటింగ్ చేస్తూ ఎంతమంది ఈ ఉద్యోగులను, ఎంతమంది ఎంప్లాయీస్ లను ఇబ్బంది పెట్టిండు అందరు కూడా గ్రహిస్తాను. ఒక విద్యావంతులకు ఇచ్చే ఈ ఎమ్మెల్సీ ఏదైతే కూడా గత చరిత్ర చూసుకుంటే గొప్ప వాళ్ళను, ఒక థింకర్స్ ను, ఒక మంచి వాళ్ళను మండలి పంపిన చరిత్ర తెలంగాణ ప్రజల పట్టభద్రులకు ఉన్నది. అంతే తప్ప కానీ ఒక మోసగాళ్ళను, ఒక ఇబ్బంది పెట్టేటోళ్లను, పైసలు సంపాదించేటోళ్లను, ఛాయ కోసం పైసలు అడుకొని, కుటుంబం కోసం అడుకొని తిన్న వ్యక్తి ఇలా కోట్ల రూపాయలు ఇట్లా తప్పించంటే తెలంగాణ ప్రజానికి చూస్తుండు. ఇలా ఒక చదువుకున్న వేదానికి ఈ తమ్ముడు ఇంతకుముందు చెప్పినట్టు 46 జీవో ఏదైతే కూడా దాని గురించి కూడా మీ చర్చ కూడా జరుగుతుంది. విద్యార్థుల కోసం, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల కోసం ఆయన సొంత జీతం కూడా రేపు గెలిస్తే విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, పేద పిల్లల కోసం నా ఇచ్చే జీతాన్ని కూడా రూపాయి కూడా ఫౌండేషన్ ద్వారా కూడా ఖర్చు పెడతాన్న ఘనత కావాలన్నా ఈ మాటలతోటి ఇదైతే కూడా బొరిటి కొట్టే వ్యక్తి మల్లన్న కావాలనేది కూడా డిసైడ్ కావాలి. ఇక్కడ కాకతీయ, ఉస్మానియా విద్యార్థులందరూ కూడా ఒక మేధావిని, ఒక అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తూ కూడా 5 అంకెల జీతాన్ని కూడా వదిలేసి ఇలా ప్రజా సేవ కోసం యువతులు కూడా రాజకీయాలకు రావాలి, యువత కూడా దేశాల్లో అభివృద్ధి పరచడంలో బాగా పంచుకునే లక్ష్యంతో ఇవాళ ఒక భగత్ సింగ్, వివేకానంద్ స్ఫూర్తితోటి, ఇలా కేసీఆర్ గారి స్ఫూర్తితోటి ఇలా రాజకీయాలకు రావడం జరిగింది. ఏదైతే కూడా మండలిలో
ఒక్క నిమిషం మరి ఈయన ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అంతే తప్ప కానీ సింగిల్ గా ఉన్న ఒక పార్టీ సింగిల్ గా ఒక మనిషి గెలిచినా కూడా చేసేది ఏముండదు. ఎందుకంటే గ్రహించాలి, ఈ ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చి ప్రజాలోకానికి అధికారానికి వచ్చిందో మనం అందరూ కూడా చూస్తున్నాం. వచ్చినప్పుడు అన్నాడు గౌరవ అసెంబ్లీలో మన హరీష్ అన్న ఇట్లా అడిగితే భట్టి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు మీ నిరుద్యోగ భృతి అని ఎక్కడ పెట్టలేదు, ఎక్కడ అనేది మాట ఆదేశారు. రైతులకు బోనస్ గా 500 కింటానికి ఇస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు, మేము సన్న వడ్లకి ఇస్తాం తప్ప దొడ్డు వడ్లకి ఏమో అంటున్నారు. ఇలా 99% ఈ రాష్ట్రంలో దొడ్డు వడ్లు పండిస్తున్న రైతాంగాన్ని మరోసారి మోసం చేసింది ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన, ఇలా ఉద్యోగుల పక్షాన ఒక ప్రతిపక్షం ఉండాలి. ఒక చదువుకున్న వ్యక్తిని మనం పంపించాల్సింది మండలికి, మాట్లాడే గొంతుకను మనం పంపించాలి. అలాంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలంటే చదువుకున్న వ్యక్తిని మనం కంపల్సరిగా మండలి పంపించే బాధ్యత ఈ నిరుద్యోగుల పైన, పట్టభద్రుల పైన, టీచర్ల పైన, డాక్టర్ల పైన, ప్రొఫెసర్ల పైన బలంగా ఉన్నదని కోరుకుంటూ. ఒక్క నిమిషం రాజేంద్ర అన్న, ఇప్పుడు ఏం లేదు 46 జీవో మిత్రులు అందరూ కూడా అడిగేది ఏంటంటే, మీరు ఎవరైనా సరే మా పక్షాన పూర్తి స్థాయిలో చివరి వరకు లాస్ట్ వరకు కొట్లాడతలేరు, మీరు కొట్లాడతారన్నటువంటి నమ్మకం మాకేంటి అని చెప్పేసి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్. దానికి ఏం చెప్తారు మీరు? ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిని బలపరుస్తారని మీరు చెప్తున్నారు కదా, మీరు దానికి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ 46 జీవో తెచ్చింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే కాబట్టి వాళ్ళకు మీ మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి క్వశ్చన్. అమలు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా దానికి నెక్స్ట్ ప్రాబ్లం అయినప్పుడు దాన్ని సరి చేసుకోవచ్చు. దాన్ని సరి చేయించాలంటే మనం విద్యార్థులంతా కూడా ఒక వైపు ఉండాలి. మరి 6 నెలల కాంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి జీవో గురించి వీళ్ళకి తెలుసు కదా, మరి ఎందుకు వీళ్ళు రద్దు చేయట్లేదు, దాన్ని అమలు ఎందుకు నిరుద్యోగుల కోసం కొట్లాడతలేదు? ఏదైతే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతం కోసం కొట్లాడిన పార్టీ, ఇక్కడున్న నిధులు నియామకాల గురించి కొట్లాడిన పార్టీ కావున ఇక్కడ నిరుద్యోగులకు సమస్య 46 జీవో కూడా తక్షణమే అధికారంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఆ జీవోను కూడా మళ్ళా ఎన్హాన్స్ చేసే విధంగా ఈ మన అభ్యర్థి కొట్లాడతాడు. ఇవాళ కొట్లాడాలంటే అటు మండలిలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి కూడా మరి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం ఎవరు కూడా మాట్లాడతారని కొంచెం బాధపడడం కూడా. ఇంకా మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాము. ప్రశాంత్ భాయ్ నమస్తే. నమస్తే బ్రదర్. నమస్తే అన్న, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పుడు ఇంక ఇవాళ లాస్ట్ రోజు ఎన్నిక ప్రచారానికి, ఇంకో ఎన్నిక ఒక రోజు తర్వాత ఎల్లుండి పోలింగ్ ఉంటది. సో ఎవరి వైపు నిలబడితే బాగుంటదని అనుకుంటున్నారు పట్టభద్రులు? మీ అభిప్రాయం ఏంటి? అయితే గత చరిత్ర మనం ఈ పట్టభద్రుల ఎన్నికల్లో చూసినట్లయితే ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినటువంటి చరిత్ర లేదు. ఒకవేళ వాళ్ళు గెలిచి కొట్లాడాలన్నా కూడా వాళ్ళ వెనుక ఒక బలంగా ఉండాలి. ఆ బలంగా ఉండాలంటే ఒక పార్టీ ఉంటేనే మాత్రం సాధ్యమవుతుంది. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన చరిత్ర లేదు కాబట్టి ఇప్పుడు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎవరు గెలిచినా ప్రధాన పార్టీల నుంచి గెలుస్తారు. అందులో చూసినట్లయితే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న తీన్మార్ మల్ల అన్నటువంటి వ్యక్తికి ఈ మీద ఇవాళ సమాజంలో ఒక నమ్మకం, విశ్వాసం అన్ని మొత్తం పోయినాయి. ఆయన తన రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి సెంటిమెంట్ ప్రయోగించినా నమ్మే పరిస్థితిలో పట్టభద్రులు కానీ, ఉద్యోగులు కానీ, మేధావులు కానీ లేరు. ఇలా అందరూ కూడా ఒకటే ఆలోచన వచ్చింది. అందరిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు అందరిలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాత్రమే ఒక విజ్ఞానవంతుడు, ఒక కమిట్మెంట్ ఉన్నవాడు, ఒక కంటెంట్ ఉన్నవాడు, ఒక పోరాడేటువంటి కరేజ్ ఉన్నవాడు అని ఇలా పట్టభద్రులంతా కూడా విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా కూడా పట్టభద్రులందరూ కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేస్తాను. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శివ ఒకసారి నువ్వు క్లోజ్ చేయవా? ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చు, ఎందుకంటే టైం 10 మినిట్స్. అన్న ఏం లేదన్నా, ఇప్పుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతుండ్రు, కేటీఆర్ గారు మాట్లాడుతుండ్రు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ నుండి టీకా అన్న మాట్లాడుతుంది. 11 నెలల నుండి తిరుగుతున్నామన్నా, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం. ఒక అశోక్ సార్ అంటే వచ్చింది లేదు, మాట్లాడేది లేదు. ఇదే పల్మూరు వెంకట మమ్మల్ని గెలిచిడు, మీరు చేసినప్పుడు మీకు మద్దతు ఇస్తారు. మాకేం వస్తాను, మాకు రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు కూడా అశోక్ సార్ ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. మీరు కనుక మాకు 46 జీవో కనుక తీసేసి వాళ్ళకు ఒక ప్రకటన ఇప్పించేస్తే నేను ఇప్పుడు ఉపసంహరించుకుంటా అంటుండు అశోక్ సార్. మాకు బీఆర్ఎస్ అయినా సరే ఎవరైనా సరే మాకు కావాల్సిన ఉద్యోగాలు 11 నెలల నుండి తిరుగుతున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తే
మేము బాగుపడతామన్నా. రైట్ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. తిరిగి కిడ్నీ అన్న కోర్టు ఫీజులు కట్టలేక మీ గోస అంతా నాకు తెలుసు, నేను మాట్లాడినా చాలా సార్ మీ గోస గురించి. శంకరన్న, నేను ఒక శివప్రసాద్ భాయ్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. ప్లీజ్. శివప్రసాద్ అన్న, అయితే ఈ రోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్ నిరుద్యోగుల పక్షాన 46 జీవో బాధితుల పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, సంతోషమే. కానీ ఈరోజు ఏదైతే 46 జీవో ఆ రోజు బీఆర్ఎస్ సర్కార్ తెచ్చినప్పటికీ దాన్ని రివైజ్ చేసుకొని మన ఏదైతే మన ప్రాంత విద్యార్థులకు నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని రివైజ్ చేసుకుందాము అన్న తరుణంలో ఎన్నికలు వచ్చినాయి. దాన్ని కాంగ్రెస్ సర్కార్ మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నది. అదే రద్దు చేస్తా అన్నప్పుడు అదే తీర్మానం మళ్ళీ ప్రశ్నించలేకపోయింది. మరి మాకు కూడా ఇప్పుడు ఈ 6 నెలల సమయంలో, ఈ 5 నెలల సమయంలో 46 జీవోని దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేని కాంగ్రెస్ సర్కార్ ఇవాళ దాన్ని మా పక్షాన మేము కూడా టీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం పక్షాన 46 జీవో బాధితులకు తప్పకుండా మా వంతుగా మేము కూడా పోరాటం చేస్తాం. ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి మీ వంతుగా 46 జీవో బాధితులు మద్దతు తెలపండి. తప్పకుండా దానిపైన మడమదిప్పని పోరాటం ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికే వారు ప్రకటన చేసి ఉన్నారు, ఈ 46 జీవో నేను ప్రభుత్వం మెడల్ వంచి రద్దు చేయిస్తా అని. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అన్న, ఒక్కటి పట్టభద్రులో ఈ ఆలోచించోటేయాలి. తీన్మార్ మల్లన్న అన్నట్టయినా ఒక వివాస్పద వ్యాఖ్యలు, అంటే ఉద్వేగం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండే. ఏదంటే మీరు నన్ను గెలిపిస్తే నేను శాసన మండలికి పోతా, మీరు నన్ను ఓడగొడితే శ్మశానానికి పోతా అన్న వ్యక్తి కావాలన్నా మనకు. నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే నా వేతనాన్ని విద్యార్థి నిరుద్యోగుల సంక్షేమ నిధిగా ఏర్పాటు చేసి, ఏదైతే చదువుకోలేని కనీసం పుస్తకాలు కొనుక్కోలేని వారికి సంక్షేమ నిధిగా ఏర్పాటు చేస్తా అన్న రాకేష్ రెడ్డి కావాలన్నా అని ఆలోచించాలని. సరే, స్వతంత్రులు ఎవరైతే అశోక్ సార్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ సరే వాళ్ళకి గెలిచే అవకాశం ఎంత ఉన్నదో కానీ గెలిచే అవకాశం లేదని నా అభిప్రాయం. తప్పకుండా అశోక్ సార్ గానీ మీరు కానీ 46 జీవో బాధితుల మద్దతు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి ఉండాలని, తప్పకుండా 46 జీవో పైన బీఆర్ఎస్ పార్టీగా రాకేష్ రెడ్డి గారు తప్పకుండా మడమదిప్పని పోరాటం చేస్తారని తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖేష్ శ్యామలతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే ముఖేష్ అన్న, మీరు ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. ఈ లీవ్స్ ఇవ్వట్లేదు ఎవరికి, ఎంప్లాయీస్ కూడా అని చెప్పేసి కొత్త విషయాన్ని తీసుకొచ్చి దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. అయితే అన్న 4,61,000 మంది ఓటర్లు ఉంటే ఇందులో నేను అనుకుంటాను 2 లక్షల పైసలకు దాదాపు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు, నాన్ బ్యాంకింగ్, మన ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలలో చేసే వాళ్ళు, వీళ్ళందరికీ కనుక ఖచ్చితంగా అవేర్నెస్ ఉంటుంది రాజకీయాల మీద. వీళ్ళు ఓటింగ్ లో పాల్గొనకపోతే ఎవరైతే నిరుద్యోగం మీద మాట్లాడుతున్నారో, ఎవరైతే జీవోల మీద మాట్లాడుతున్నారో వీళ్ళందరికీ లాస్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అట్ ద సేమ్ టైం 52 మంది అభ్యర్థులు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నేను కూడా నిన్న ఈరోజు నేను మెయిల్ చేశాను, ఈరోజు డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా లీవ్ ఇవ్వాలి. ఎందుకు అంటే అదేదో సొంతంగా ఇవ్వాల్సింది కాదు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఎందుకు అంటే ఎవరి యొక్క హక్కుని ఓటింగ్ లో పాల్గొనేటటువంటి హక్కుని డినై చేసేటటువంటి ఏ కంపెనీకి లేదు. ఒకవేళ చేస్తే కనుక వాళ్ళు సెక్షన్ 135B కింద వాళ్ళు శిక్ష రూల్ అవుతారు. కాబట్టి దీన్ని ఎమ్మటే ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో ఎలక్షన్ కమిషన్ కు సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ జీవోని ఇష్యూ చేసి 4,60,000 మందిని ఎలక్షన్ లో పాల్గొనేటట్టు చేయాల్సిందిగా వాళ్ళ యొక్క బాధ్యత. మీరు ఇక్కడ క్యాండిడేట్ల విషయానికి వచ్చేస్తే ఎవరు ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు 52 మంది అభ్యర్థుల్లో నా యొక్క ఎనాలిసిస్ ఏంటి అంటే 52 మందిలో 3 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారని నేను ఆరోపిస్తున్నాను. భక్త జడ్సం గారు ఎవరైతే ఉన్నారో నిన్నగాక మన కాంగ్రెస్ విభేదించినటువంటి వ్యక్తి, అతని కాన్ఫిడెన్స్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఉంటుంది. రేపు గెలిచినా ఓడిపోయినా మళ్ళీ మంచి చేసుకుంటారు. అశోక్ సార్ విషయానికి వచ్చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి రాగానే తన ఒక దీక్ష చేస్తే ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నేత బల్మూరి వెంకట్ అనే వ్యక్తి పోయి నిమ్మరసం ఇస్తే దీక్ష విరమింప చేసిండు. అంటే నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు ఆ ఉద్యమం ఉండే తప్ప పరిష్కారం కాలేదు.
ప్రశ్నిస్తాం అంటున్నటువంటి వ్యక్తులు, గొంతు దించుకొని ప్రశ్న గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే తీన్మార్ మల్లన్న పటేల్ అని ఉన్నాడో తను, నేను గ్రాడ్యుయేట్ 4,61,000 మందిని అడుగుతున్నాను మీ మీడియా ద్వారా, తను ఈ నిరుద్యోగులకు సంబంధించి కానీ ఈ గ్రాడ్యుయేట్లకు సంబంధించి కానీ 2 సార్లు పోటీ చేసిండు కదా. ఈ గత 10 సంవత్సరాలలో అతను పరిష్కరించినటువంటి ఒక్క సమస్యని నాకు చూపిస్తారా? దిస్ ఈజ్ మై రైట్ క్వశ్చన్. కేవలం ప్రశ్నించడం, బ్లాక్ మెయిల్ చేయడం కాదు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు నిన్న లేవనెత్తినటువంటి విషయం ఏంటి అంటే, ఈ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చేసిన వాళ్ళు డిగ్రీ హోల్డర్లు కాదా, మా డిగ్రీలకు విలువ లేదా, బిస్లానికే ఉందా అనే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఎందుకంటే అదే ఉస్మానియా యూనివర్సిటీలో 2 గ్రాడ్యుయేషన్లు 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దానికి మనం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని పోల్చుకోవడానికి ఉండదు. కానీ మనం మాట్లాడే మాటల్లో క్వాంటిటీ ఏ విధంగా ఉంటది, మనం ఏ విధంగా విలువైన మాటలతో మాట్లాడుతున్నాం, ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి పదజాలం వాడుతున్నాం, మన యొక్క నిలకడ తత్వం ఏ విధంగా ఉంది అనేది మాత్రమే చూస్తారు తప్ప ఒక చిన్న సెంటిమెంట్ కలిస్తే ఎక్కువగా నల్గొండ ముఖ్యంగా వరంగల్ ఖమ్మంలో ఉన్న వాళ్ళంతా ఓయూ కేయూ విద్యార్థులు కాబట్టి వీళ్ళని మన ఓయూ డిగ్రీలు పనికిరావా, కేయూ డిగ్రీలు పనికిరావా అని చెప్పి ఒక రెచ్చగొట్టి ఒక భావోద్వేగాన్ని తన వైపు తీసుకునేటటువంటి ఈ రెచ్చగొట్టే వ్యవహారం మొత్తం కూడా టీడీపీ బ్యాచ్ చేస్తుంది అనేది ఒక ఆరోపణ. దీనికి ఏమంటారు? ఏ పార్టీలు చేసినప్పటికీ నేను అనేది ఏంటంటే 4,61,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పట్టాభద్రులు, విద్యావంతులు. ఎవరు రెచ్చగొట్టినా మనం అంతడు కాదు, పట్టకం రానటువంటి బ్యాచ్ కాదు. మనం ఊర్లలోనైతే నయానో భయానో మనతో మాకు పెట్టి కొనగలుగుతారు ఓట్లు, కానీ మనం చిన్న చిన్న భావోద్వేగాలకు గురై మన ఓటుకు తప్పుడు వ్యక్తికి వేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి మనం నమ్మించి మూత పోయించచ్చు కాక, 2వసారి పోటీ చేసినప్పుడు కూడా మనం నమ్మినాం కాక, 3వసారి కూడా అంటే 2 సార్లు మనం ఆయన నమ్మినప్పటికీ 2 సార్లు సరే నేను కూడా ఒకసారి ఓటు చేసినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాను. కానీ ఈ గత 2 ప్రభుత్వాలలో ఒక దశాబ్ద కాలంలో తను చూపించినటువంటి పరిష్కారం ఏంటి అనేది నాకు చెప్పగలుగుతారు. పట్టభద్రులను ప్రశ్నిస్తున్నాను నేను, అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి, నా జిల్లా వాసులైనటువంటి మేము రాష్ట్రంలో సింగుల్ అని చెప్తున్నటువంటి ముఖేశ్వరతో అది ఫినిష్ చేపిద్దాము. ఆయన కొంచెం వ్యాలిడ్ పాయింట్ ఎత్తిండు, అంటే లీవ్ అనేది ఇస్తలేరు, ఆ లీవ్ అనేది ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన కొంచెం వ్యాలిడ్ పాయింట్ పెట్టిండు. ఆ వ్యాలిడ్ పాయింట్ మాట్లాడదాం. అదే లైవ్ టైం అయిపోయింది, ఇంకా లైవ్లోనే ఉన్నాం మనం ఇప్పటికి కూడా. అయితే ఇప్పుడు మీరు ఈసీకి ఒక లేఖ రాసినా అని చెప్పారు, ప్రాపర్గా దాని గురించి చెప్పండి ఎగ్జాక్ట్గా ఒక 2 minutes లోపల. అసలు ఎందుకు అంటే ఇప్పుడు 27th రోజు లీవ్ ఇస్తే ఎంతమంది ఓటింగ్ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంది, చాలా మంది అందులో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పారు. దాని గురించి చెప్పండి. రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేను పలు కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏంటి అంటే, అది ఒక వర్కింగ్ డే రోజు వచ్చింది, మా కంపెనీ లీవ్ ఇవ్వదు, మాకు అకామిడేట్ చేసుకోదు అన్నప్పుడు నాకు నిన్నటికి ఒక ఆలోచన వచ్చి, మనం ఇంతకు ముందు ప్రభుత్వాన్ని కదిలించడానికి ఒక రకమైనటువంటి ఉద్యమాలు చేసేది నాకు బాగా గుర్తు. చదువుకున్నటువంటి రోజుల్లో చిన్నప్పుడు ఒక ఉత్తరాలు వేసే వాళ్ళం మనం ప్రధానమంత్రికో, రాష్ట్రపతికో, ముఖ్యమంత్రికో. ఈ రోజు ఖచ్చితంగా 4,61,000 మందిలో ఎవరికైతే లీవ్ కావాలంటే నేను పంపినటువంటి ఫార్మాట్ ఏదో ఉందో మీ యూట్యూబ్ లింక్ లో మీ కామెంట్ లో పెట్టండి. దాన్ని ఆ సేమ్ ఫార్మాట్ తీసుకొని మీ అడ్రస్లు రాస్తూ ఒక్కొక్క మూకుమ్మడిగా ఈమెయిల్స్ పంపండి ఎలక్షన్ కమిషన్ కి. వాళ్ళు వస్తారు. ఎట్ ద సేమ్ టైం మీ మీడియా ద్వారా ప్రధాన పార్టీలు 52 మంది అభ్యర్థులు వీళ్ళు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తే లీవ్స్ ఇస్తారు. లీవ్స్ ఇవ్వడం వల్ల ఎక్కువగా విద్యావంతులు ఎలక్షన్ లో పాల్గొంటే మంచి మన్నికైనటువంటి అభ్యర్థిని ఎన్నుకునేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ప్రైమరీ కండిషన్. లేదు అని అంటే ఏమవుద్ది అంటే, వీళ్ళ పార్టిసిపేషన్ ఎప్పుడైతే తగ్గుతో ఒక తప్పుడు వ్యక్తి ఎన్నిక కాబడితే పెద్దల సభలో అబాసు పాలైతుంది. పెద్దల సభ అసలు పెద్దల సభ గురించి మాట్లాడినప్పుడు ఇలా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు, కానీ ఇదే పెద్దల సభ గురించి
మండలి గురించి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇరానీ కేఫ్తో పోల్చిండు, అందులో టైంపాస్ కోసం మళ్ళీ పోతారన్నట్టుగా విధంగా ఆయన మాట్లాడిండు. దాని మీద కూడా ఇప్పుడు మరి ఈయన ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నట్టు ఇప్పుడు పట్టభద్రులను ఓటేయమని? గతంలో రేవంత్ రెడ్డి గారు అదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసన మండలికి పోయినటువంటి వ్యక్తి అత్యంత బాధ్యతారహితంగా ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ అది ఇరానీ కేఫ్ ఛాయ బిస్కెట్లు తినుకుంటూ సమోసాలు తినుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి ఒక సంస్థ లాగుంది, నాకంత అభియోగంగా కొడతలేదు అన్నప్పుడు ఒక చిన్న శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తే కంప్లీట్ శాసన మండలిని రద్దు చేయొచ్చు కదా. అది రద్దు చేయకుండా మీ యొక్క విద్యార్థి నేత ఎవరైతే ఉన్నారో ఆయనకు శాసన మండలి సభ్యులుగా ఇప్పించడం ఎందుకు, ఈ ఎలక్షన్ ఎందుకు అంటే మీరు రాజ్యాంగాన్ని రక్షిస్తామంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలని పరిహసించడం మీకు న్యాయమేనా? ఈ వేదికగా నేను అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ 4,61,000 మంది గ్రాడ్యుయేట్లకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. క్షమాపణ చెప్పిన తర్వాతనే ఓటు అభ్యర్థించాలి. నేను ఇప్పటి వరకు అయితే తన పార్టీ అభ్యర్థికి ఓటేయండి అనగా నేను ఎక్కడ చూడలేదు, ఏ పత్రికలో గానీ ఏ మీడియంలో గానీ నేను చూడలేదు. బహుశా అందుకే తను అభ్యర్థించలేక కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆ 3 జిల్లాల్లో ఉన్న వాళ్ళతోని రహస్యంగా కాన్ఫరెన్స్లు పెట్టుకొని ఆ ఎలక్షన్ క్యాంపెయిన్, ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి కొన్ని వాళ్ళకి దొంగదారులు సూచిస్తున్నట్టు నాకు తెలుస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సెలవు ప్రకటించాల్సిందే. వీళ్ళు డైరెక్ట్ హెచ్ఆర్ వాళ్లకు ఒక జీవో గనక పాస్ చేస్తే ఎవరైతే ఓట్లున్నటువంటి అభ్యర్థులు ఉంటారో, ఓట్లున్నటువంటి ఓటర్స్ ఉంటారో వీళ్ళు సదరు కంపెనీకి తన యొక్క అప్లికేషన్ పెట్టుకొని తన ఓటర్ స్లిప్ కూడా జత చేస్తే వాళ్ళ ఆన్లైన్ లో హెచ్ఆర్ టీం చెక్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటది. ఈ నిజమైనటువంటి ఓటా దొంగ ఓటా అని చెప్పి వాళ్ళ అప్లికేషన్ ఐడి ద్వారా. కాబట్టి వాళ్ళందరికీ పెయిడ్ లీవ్ ఇవ్వాల్సిందే అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ అన్న. నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్ కూడా, ఎందుకంటే బేసిక్గా మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కానీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ ఆ రోజు అఫీషియల్ హాలిడే ప్రకటించారు 1-2 రోజులు. సో అట్లనే సేమ్ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఎవరైతే కొంతమంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రైవేటు కంపెనీల్లో చేస్తూ ఉంటారు, వాళ్ళకు పెయిడ్ లీవ్ ఇస్తే 100% వాళ్ళు పోయి ఓటేసేట అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఈసీ అలాంటి నిర్ణయం తీసుకోలే, ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయం తీసుకొని ఆలోచిస్తే బాగుంటుంది. అందరూ కూడా నిరుద్యోగులు కావచ్చు, లేదని కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈసీకి విజ్ఞప్తి చేస్తే అలా అందరికీ ఓటేసేటువంటి అవకాశం కూడా రావచ్చు.